ఇర్రెగ్యులర్ స్లీప్ ఉందనుకోండి, మనం కరెక్ట్ టైంకి పడుకోవడం, కరెక్ట్ టైంకి లేవడం, ఇది రెగ్యులర్గా లేకపోతే ఏమవుతుంది, మన సర్కేడియన్ రిథమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇర్రెగ్యులర్గా మీల్స్ తీసుకుంటున్నాం అనుకోండి, మన గ్లూకోజ్ అనేది స్టేబుల్గా ఉండదు. ఇర్రెగ్యులర్ వర్క్ అవర్స్, ఎప్పుడు పడితే అప్పుడు పనిచేస్తున్నాము, లేట్ నైట్స్ పనిచేస్తున్నాము, ఎప్పుడంటే అప్పుడు పనిచేస్తున్నాము, సరిగ్గా రెస్ట్ తీసుకోవట్లేదు అనుకోండి, స్ట్రెస్ హార్మోన్స్ అనేవి డిస్రెగ్యులేట్ అవుతాయి. ఇవన్నీ న్యూరలాజికల్ రిథమ్ డిస్టర్బెన్సెస్. ఇవి క్రానిక్గా ఉన్నప్పుడు మన బ్రెయిన్ ఎప్పుడు అలర్ట్ మోడ్లో, స్ట్రెస్ మోడ్లో ఉండడం వల్ల మనకు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే, మనకు ఊరికే ఫెటిగ్ వస్తూ ఉంటుంది. అసలు మనం పెద్దగా ఏం పని చేసి ఉండము, కానీ ఎప్పుడు ఫెటిగ్గా, నీరసంగా, టైర్డ్గా ఫీల్ అవుతూ ఉంటాము. మూడ్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది, ఊరికి చిరాకు పడడం, పిల్లల మీద అరవడం, పార్ట్నర్స్ మీద అరవడం, ఇలాంటివి. డైజెస్టివ్ ఇష్యూస్, ఏం తినకపోయినా కానీ బ్లోటింగ్ ఉండడం, తిన్నది సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడం, ఇలాంటివి. పూర్ స్లీప్ క్వాలిటీ, అసలే పడుకున్నా కూడా రిఫ్రెషింగ్గా ఉండదు, ఎప్పుడూ నిద్రగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ అనేది మనకు ఇర్రెగ్యులర్ రొటీన్స్ వల్ల మనకి వస్తూ ఉంటాయి. ఒక రోజులో మీ బాడీ ఏ టైంలో ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకుంటే 24 అని టైప్ చేయండి. బాడీ క్లాక్ PDF మీకు పంపిస్తాము.